హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాన్ కార్డుదారులకు ఆధార్ కార్డును ఏ విధంగా లింక్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పాన్ కార్డ్ అనేది ఇనాపరేట్ అయిపోతుంది. అంతేకాకుండా మీ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సాలరీ విషయంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల మీరు పాన్ కార్డు ఉంటే వెంటనే ఆధార్తో అనేది లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకొని వారు ఏ విధంగా లింక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అదేవిధంగా లింక్ చేసుకున్న వారు ఆ లింక్ అయిందో లేదో కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పాన్ కార్డుకు ఆధార్ని ఏ విధంగా లింక్ చేయాలనేది క్లియర్గా చెప్పబోతున్నాను. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లోకి వచ్చి పాన్ లింక్ టు ఆధార్ అని టైప్ చేయండి. ఏ విధంగా టైప్ చేసినా పర్లేదు. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లింక్ ఆధార్ యూజర్ మాన్యువల్ అనేది అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఏ విధంగా లింక్ చేసుకోవాలని ఒక మాన్యువల్ అయితే చూపిస్తుంది. హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు కొన్ని క్విక్ లింక్స్ అనేది కొన్ని చూపిస్తాయి ఆప్షన్స్. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మనం పాన్ కార్డుకు ఆధార్ లింక్ అయిందో లేదో ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ లింకు ఆధార్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్లో అయితే మనం పాన్ కార్డుకు ఆధార్ లింకు ఉందో లేదో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా పేజ్ అయితే లోడ్ అవుతుంది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ నొక్కండి. ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డు ఆధార్ కార్డులో మిస్ మ్యాచ్గా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. లేకపోతే లింక్ అయితే లింక్ అయినట్టు చూపిస్తుంది. లింక్ కాకపోతే ఏ విధంగా లింక్ చేసుకోవాలని మనం చూద్దాం. సో ఇక్కడ ఇదే వెబ్సైట్లో హోమ్లోకి వచ్చాక ఇక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సేమ్ యాస్టీస్గా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పైన ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మీకు ఒకటి పాపప్ విండో చూపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేశాక మళ్ళీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగా మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్. ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. స్టార్టింగ్ ఆప్షన్ ఎంచుకోండి, ఇన్కమ్ ట్యాక్స్. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ యాడ్ ట్యాక్స్, నెక్స్ట్ పేమెంట్ మెథడ్, ఫైనల్ స్టెప్. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్లో కరెంట్ ఇయర్ అయితే ఎంచుకోండి, 2024-25. టైప్ ఆఫ్ పేమెంట్లో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ చేయండి. అదర్ రిసిప్ట్స్ అని ఉందిగా 500, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. ఫ్రీ ఫర్ డీలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ గ్రీన్ కలర్లో అయితే ఓకే అవుతుంది. సెకండ్లో కిందికి స్క్రోల్ చేయండి. ఇందులో మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ 1000 రూపీస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్లోకి అయితే మనం ఎంటర్ కావడం జరుగుతుంది. సెలెక్ట్ పేమెంట్లో ఇక్కడ మీకు కొన్ని రకాల బ్యాంకులు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, అంటే యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఈజీగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. 1000 రూపీస్ అయితే పే చేసుకొని అయితే మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీరు పాన్ కార్డుకు ఆధార్ అనేది లింక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు ఇంకా ఎవరైనా చేసుకునే వారైతే లింక్ చేసుకోండి.